మేము ఇక్కడ శ్రీనివాస్ రెసిడెన్సీ అని ఒకటి దొరికింది. సో ఇక్కడ దిగేసినాం. రూమ్ అయితే ఓకే, 700 ఇచ్చినాం 1 నైట్కి. నేను మార్కెట్ ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయినాం, రెడీ అయినాం, వెళ్ళిపోతున్నాం. ఇక ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. లంబసింగి పోదామని మొత్తం గేరప్ చేసుకున్నాం, పెట్టేసినాం. వాడు కూడా లేచిండు, రెడీ అయింది వాడు కూడా. సరే సీతే తినేసి నేను లేచినారా? నీకంటే ముందే లేచినారా? 10 మినిట్స్ ముందే. నేను అయిపోయింది, స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడైతే లంబసింగి పోతున్నాం. 90 కిలోమీటర్స్ ఉంది, 2 hours 53 minutes చూపిస్తుంది. సో స్టార్ట్ అయిపోతున్నాం. 8:23 కల్లా వెళ్ళిపోతామని ఉంది. సో ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతాం. మధు ఏరియా మాత్రం మస్తు ఉంది, సేమ్ అన్నీ కాలనీస్ ఉన్నట్టున్నాయి. అంతా ఏపీజన్ కిందికి వస్తుంది అంటే ఇదంతా. సో మంచి కూడా చెట్లు ఉందో. గుడిలో ఓపెన్ చేశారు ఈరోజు. మంచు ఘోరంగా ఉంది. బా ఇది కదా మనం అడిగింది. డే 2 ఇది. మార్నింగ్ నైట్ వచ్చేసి పడుకున్నాం, ఇంకా ఛార్జింగ్ పెట్టుకున్నాం, అన్నిటికీ రీఛార్జ్ చేసి ఇచ్చినాం అన్నీ. మేము కూడా రీఛార్జ్ అయిపోయినాం. దీని నుంచి బస్ స్టాండ్ అనుకుంటుంది. చింటూ బ్రో సాయ్. నాకు తెలిసి ఇదంతా కనిపిస్తుందని అనుకుంటున్నా. దాంట్లో మంచు కూడా ఎట్లుందో. వా చిన్న పోవడమే బెటర్ ఈ మంచులో. ఈరోజు నిన్న అంటే టీ షర్ట్ వేసుకొని పైన రైడింగ్ గేర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చల్ల అనేది బాగా పెట్టింది. ఈరోజు ఎట్లయితే అట్లా అని చెప్పేసి లోపలగానే పెద్ద జాకెట్ వేసుకున్నా, దాని మీద ఇంకోటి వేసుకున్నా. సో ఇప్పుడు రారా చూసుకుందాం అన్నట్టు ఉంది చలికి. బట్ ప్యాంటు వేరేది వేసుకున్నా. బ్రో జరుగు బ్రో, సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు పొద్దున్నే. చింటూ బ్రో కనిపించడం లేదు, బ్లాక్ ఎగాడు లోపల నుంచి. చూడవచ్చు ఎట్లుందో వెదర్. బా 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 మేము అక్కడికి ఇందాక ఒక రూట్ షార్ట్ కట్ చూపించింది, అది చూస్తేనే మొత్తం లోపలికి ఉంది. అది పైకి చూస్తే రోడ్డు తేడా ఉంది. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే రూట్కి వెళ్తున్నాము. ఇదే బాధ ఉంటుంది, ఎక్కడ ఏముంటుందో తెలియదు. కరెక్ట్ ఆడి పోయేదాకా తెలియదు. నిన్న కూడా మ్యాప్లో ఎట్లుందంటే ఆడి వేసింది ఒక రూట్, కొత్త రూట్ వేసినట్టు, అది అప్డేట్ అవ్వనట్టుంది. పాత రూట్ చూపిస్తుంది దాంట్లో. ఇది చెక్ పోస్ట్. నుంచి ఓడేమన్నా చెక్ పోస్ట్ అయితే ఓపెన్ చేసే పెట్టారు. ఎనీ టైం ఉంటుంది అనుకుంటా. చూడవచ్చు వెదర్ ఎట్లుందో. ఏముండద్దు అని కోరుకుంటున్నా, నాకు భయం అవుతుంది పొద్దున్నే. ఏమున్నా అంతే. జై బజరంగ్ బలి. ఆల్మోస్ట్ 5:20 అవుతుంది, 5:46 అవుతుంది ఆల్మోస్ట్. అయినా కానీ చూడు ఎంత చీకటి ఉందో. ఈ ఫారెస్ట్ రైడ్ చేయాలంటేనే కొంచెం భయం అవుతుంటుంది అప్పుడప్పుడు. సో ఏం లేదు, ఇక ధైర్యంగా పోవడమే. ర్యాబిట్ కనిపించిందా? ర్యాబిట్ అట్లుంటాయి, సడన్గా వస్తాయి. ఏం చెప్పగలం, ఎంత పెట్టి కొన్నా కానీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయలేం. టైం ఒకసారి పోయిందంటే ఇంకా మళ్ళీ రావు ఇట్లాంటి టైమ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే పక్కా భయం అవుతుంది పోవాలంటే ఏరియాలలో. మేము ఇంకా హైవే ఉంటుందేమో, మొత్తం లైట్స్ ఉంటాయి అదేదని అనుకున్నాం. చూసా డీప్ ఫారెస్ట్ ఉంది మొత్తం. ఇది ఎట్లా అంటే అట్లనే ఇక పోవడే, ఇక భయపడే ఏం లేదు ఇక. బా ఒకసారి అక్కడ చూడొచ్చు మ్యాప్లో ఎట్లున్నా చూడండి ఒకసారి టర్నింగ్స్. నీకుంది బండి అయితే బాగానే లాక్కొని వచ్చింది. నిన్న ఒక్కరోజే మేము 400 kilometers కొట్టినాము.
మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయితే హైదరాబాద్ నుంచి సీలేరుకి ఇంకా మధ్యలో వ్యూ పాయింట్స్కి దాటికి తిరిగిన పొల్లూరు వాటర్ ఫాల్స్కి పోయినాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు వచ్చేసినాము. మళ్ళీ ఇప్పుడు ఒక 90 kilometers ఉంది లంబాసింగి నుంచి మళ్ళీ మేము అరకు పోవాలి. ఈరోజు ఎటు కాదన్నా కానీ ఈరోజు ఒక 200 kilometers తిరగాల్సిందే. ఎందుకంటే సాయంత్రం కల్లా మేము వనజంగి వచ్చేసేయాలి. ఎందుకంటే రేపు వనజంగిలో వ్యూ పాయింట్ చూసుకోవాలి. ఇప్పుడైతే లంబసింగి వ్యూ పాయింట్ చూద్దామని అనుకుంటున్నాం. టైం ఉంటే దొరికితే మాకు ఓకే, లేదంటే నార్మల్ వ్యూ పాయింట్ అయినా చూసుకొని వచ్చేస్తాము. ఎందుకంటే నిన్న కూడా ఓన్లీ ఒకటే చేసినాం, మొత్తం బైక్ రైడ్ అయ్యింది మాకు, ఏం సైట్ విజిట్స్ ఏం చేయలేదు. సో ఇట్స్ బెటర్ టు గో టు వ్యూ పాయింట్ అనేసి అనుకున్నా. అందుకే మా ఇంట్లో ఇవన్నీ చూసే ఇంకోసారి బైక్ ట్రిప్ కూడా పంపిరని అనుకుంటున్నాను తెలిసి. మా మమ్మీకి ఈ వీడియో చూపించకూడదు. చూడు మంచి ఎట్లుందో, రోడ్డుగా అనిపిస్తలేదు నాకైతే సరిగా. నుంచి మిస్టేక్ మొత్తం చిన్న వాడడం బెటరా. అరే నీకు హెజార్ లైట్స్ రావా? హెజార్ లైట్స్ వస్తే ఇంకా బాగుంటాయి. కానీ చూడొచ్చు ఎంత మంచిగా ఉందో అసలు. ఒక్క వెహికల్ లేదు, ఇద్దరమే ఉన్నాం. నర్సీపట్నం 112, వేదిక 44 అంట, ఒక్క బండి వస్తుంది. పోలీస్ వెహికల్లో మరి ఏదో తెలియదు. అది మంచి కూడా ఎట్లుందో, ఫుల్ ఫాగు, పక్కనంతా లోయ ఉంది, అందుకే చూస్తలేను నేను. ఏందో మ్యాప్స్ తప్పు చూపిస్తుందో లేకపోతే ఏందో అర్థం కావట్లే. అరే ఏం కనిపిస్తలేదురా. ఇంత ఫాగా, చాలా స్లోగా పోవాలి. అరే అట్లీస్ట్ రేడియం అన్న పెడితే బాగుంటుంది కదా, కనిపిస్తుంది దూరం నుంచి. బాబా ఏం మంచిరా బాబు. దీనికి చిన్న పోవడం చాలా బెటరు. లెఫ్ట్ సైడ్ చూడాలనుకోవట్లేదు, పెద్ద లోయనే ఉంది, అది కనిపిస్తుంది దీంట్లో నుంచే. సో చిన్నగా నిదానంగా పోవడమే బెటరు. అరే మార్కు ఎట్లుందిరా? వ్యూ పాయింట్స్ కంటే మేము రైడ్స్ మస్తు ఎంజాయ్ చేసినాం తెలుసు అసలు చెప్పాలంటే. ఈ రూట్ ఎటు పోతుందో ఏమో తెలియదు, కానీ పోతూనే ఉన్నాం. ఎట్లుండే ఒక హౌస్ బ్రిడ్జ్ వచ్చింది ఒకటి. అవును, బట్ ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కదా. చూడొచ్చు పైన ఎట్లుందో, కనిపిస్తుందో ఏమో డౌటే. ఏంది బ్రో ఏం కనిపిస్తలేదు ఇది. ఫాగ్ లైట్స్ అందుకే కావాలి, అందుకే వేసుకుంటారు చాలామంది. ఎందుకన్నానంటే ఇదే మెయిన్ రీజన్. మా ముందే నార్మల్ లైటే వస్తుంది దీనికి, బట్ అది కూడా కొంచెం ఫోకస్ వస్తుంది. ఎవరో భయంకరంగా ఉందిరా లొకేషను. మార్కో బాగా కనిపించేదిరా, కొంచెం లైట్ ఉంటే వేరేగా అనిపిస్తుంది లొకేషను. కొండ ఎక్కుతున్నాం ఇప్పుడు, ఒకసారి చూడొచ్చు వెదర్ ఎట్లుందో. రిసర్వ్ బండ్లే ఉన్నాయి ఎక్కువ ఇక్కడ, రిసర్వ్ బార్డర్ అనుకుంటా అందుకే అని. అరే ఏంద్రా ఇది ఇంత మంచిందిరా బాబు. మా అక్కగాడు ఫోటో తీస్తున్నాను, వస్తుందా రాదని. వెదర్ మాత్రం వేరే ఉంది, ఏం కనిపిస్తలేదు అసలు. చలి మాత్రం ఘోరం పెడుతుంది. చూడొచ్చు ఎట్లుందో వెదర్. నా గ్లాసెస్ అంతా ఫాగ్ అయిపోయినాయి. మాట్లాడవు యూట్యూబ్లో? చలో చలో వెళ్ళిపోండి ఏమన్నా ఊకనే వెళ్ళిపోండి. భయపెట్టినరా పాపం వాళ్ళు. సరే డాన్స్ చేయి, నువ్వు డాన్స్ చేయి. ఏరా మార్కు భయపెట్టిన వరాలని పాపం. బాయ్ 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 చెప్పు అక్క. బాయ్.
బాయ్. ఎంతసేపు ఎంజాయ్ చేసినాం, ఇప్పుడు దబ్బుతున్నాం. 2 కిలోమీటర్స్ వరకు ఏం లేదు అని అన్నారు. ఆ 2 కిలోమీటర్స్ తర్వాత ఉందో కూడా లేదో తెలీదు. అట్లీస్ట్ అప్పుడు దాకా నన్ను పోదామని. అరే కొంచెం డౌన్ వచ్చినట్టుంది. నువ్వు ఎక్కడో చెప్తా. డౌన్ కాదా, ప్లేనేనా? అప్పుందా? ఓ చచ్చింది గొర్రె. ఇంకెన్ని కిలోమీటర్ దెబ్బలో తెలీదు. పోతున్నాం. అడ్వెంచర్ అన్నాగా దొరికింది అడ్వెంచర్. అమ్మ జీవితం. నా బండి స్టార్ట్ అవుతలేదురా బాబు. అయిపోయింది బండి, బ్యాటరీ డౌన్ అయినట్టుంది, స్టార్ట్ అవుతలేదు. కొంచెం దబ్బురా ఇడికి. ఇక్కడ ఆగుదామా? ఈ నుంచి మొత్తం అదే ఉన్నట్టుంది. అమ్మ వచ్చి ఇక్కడ అయిపోయింది బండి. ఆగదాం పట్టిన కొంచెం. అయితే స్టార్ట్ అవ్వడం లేదు. మనం సైడ్గా అయినాం. ఆగి చూసే లొకేషన్ చూడట్లేదు. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. లొకేషన్ మాత్రం వేరే ఉన్నాయి. ఒక పక్క అయిపోయిందని బాధపడాలో భయపడాలో తెలియదు, కానీ ఈ పక్కనేమో ఇది లొకేషన్ బాగుంది, సంతోషపడాలో అర్థం కావట్లేదు. లొకేషన్ మాత్రం బాగుంది. మెకానిక్ ఉంటాడు కదా అన్న, ఉంటాడు కదా మెకానిక్. అన్నా రేటు కొత్త తీసుకుంటారా? అర్థం కాలే. అదే రేటు స్టార్ట్ చేసుకుంటారు ఇప్పుడు. ఆయన దగ్గర ఏదైనా బ్యాటరీ ఉంటే తీసుకెళ్ళి స్టార్ట్ చేసుకొని బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటే అయిపోతుంది. స్టార్ట్ అయితే చాలు. అది ఒకసారి స్టార్ట్ అయితే రీఛార్జ్ అవుతుంది. బండి స్టార్ట్ అయితే చాలు. అట్లా సరే అన్న, థ్యాంక్ యూ. ఏం పేరు? అర్జునా, థ్యాంక్ యూ. గట్టి అడవిలోకి పోలే పరిస్థితి. ఎరా మార్కు ఎటు చూడు. ఏం చూడాలి? ఏంది పరిస్థితి? కొత్త బ్యాటరీ వేస్తున్నావు ఇప్పుడు. నువ్వు ఇంత చిన్నదానికి ఇట్లా అంటే. పాపం ఒక అన్న వచ్చి మెకానిక్ అన్న దగ్గర పోయి ట్రాక్టర్ మీద పోయి తీసుకొని వచ్చినాము. పాపం ఆయన వచ్చి చేసిపోయాడు. బ్యాటరీ ప్రాబ్లము ఏమో కొని 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే బ్యాటరీ ప్రాబ్లం వస్తుంది ఎవడన్నా. అది కూడా యమహాకి. చూడొచ్చు సన్ రైజ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు 6 నెలలకి వాడు బ్యాటరీ క్లెయిమ్ చేస్తాడా అంటే అది ఉందో లేదో కూడా తెలియదు. ఏంది యమహా ఇట్లయితే ఎట్లా చెప్పు? ఇంకా నయ్యా మేము ఊర్లో ఉన్నప్పుడు అయిపోయింది. అదే ఏదైనా అడవిలో ఉండుంటే చాలా కష్టమవుతుంది కదా. ఇప్పుడైతే అడిగి పోతాం. పోయి అన్న షాపు లొకేషన్ కూడా చెప్తాను నేను. ఇదేం ప్రమోషనల్ కాదు, మాకేం డిస్కౌంట్ కాదు. జస్ట్ ఎట్లా అంటే ఒక అవేర్నెస్. ఎవరికన్నా ఇట్లా అయిపోయి ఉంటే ఎక్కడ అయిపోయింది అని అంటే తెలవడానికి. అరే విలేజ్ పేరు ఏదో ఉందిరా, నువ్వు పంపించిన లొకేషన్లో చూడు, విలేజ్ పేరు ఏదో ఉంది. సరే నీకు ఆడ అన్నని అడిగి ఆ లొకేషన్ కూడా చెప్తా. ఇది ఏదంటే లంబసింగ్ వెళ్ళే రూట్ అనమాట. ఇది సీలేరు నుంచి నైట్ స్టే అక్కడ చేసినాం కదా, దాని తర్వాత వ్యూ చూడు ఎట్లుందో పాప. వేరే సన్ రైజ్ అవుతుంటే వేరే ఉంది బ్రో. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ ఇలాంటివి చూసుకొని రావాలి. అక్కడికి అంటేనే ఉన్నారు మా వాళ్ళు, స్కూటీ మీద పోతారా అని. అడ్వెంచర్ లేనిది ఏంది బ్రో చెప్పు? తెలుస్తుంది కదా మనకు కూడా. సో ఇప్పుడైతే వెళ్ళి ఇంకో బ్యాటరీ వేస్తున్నాడు. ఇది చిన్న బ్యాటరీ వేసిండు ప్రజెంట్ అయితే. చిన్న బ్యాటరీ. సో ఆ బ్యాటరీ చేంజ్ చేయించుకొని అది ఎంత అవుతుందో చూసి మార్పిచ్చేసి అటు నుంచి అంటే వెళ్ళిపోతాం.
లంబసింగి ఎట్లుంటుందో తెలియదు కానీ అరకు వెళ్తాం, లేకపోతే వంజంగి అని వెళ్ళిపోతాం. టైం లేదు ఇంకా అక్కడిక్కడ ఏం తిరుగుతాం. ఇప్పటికే టైం వేస్ట్ అయిపోయింది చాలా. ఈ టైంకి లంబసింగిలో అయిపోవాల్సింది మాది, బట్ అవ్వలేదు. సో అంతసేపు లొకేషన్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. డీతో స్టార్ట్ అవుతుంది, దమ్మగోనియా ఏదో ఉంది, చెప్తావు నేను క్లారిటీ. అది ఈ నుంచి రైట్ తీసుకోవాలి, ఒకటే రూటు. ఇక్కడ కూడా మెకానిక్ షాపులు ఉన్నాయి, పెట్రోల్ కూడా అమ్ముతారు. పెట్రోల్ కూడా బాటిల్స్లో అమ్ముతున్నారు. వీడు ఇక్కడ మెకానిక్ షాప్ ఇప్పుడు ఓపెన్ చేసినట్టుండి. వీడు అంతసేపు లేకుండే. వాడు చిన్న పిల్లలు స్కూల్కి పోతారు. స్కూల్కి పోతున్నారు చిన్న పిల్లలు ఇక్కడ సైడ్. బాగా చెప్పండి రా. వాడేదో అన్నాడు రా, నాకు ఇన్ఫీలర్ వాడేదో అన్నాడు. తిట్టిండా వాడు? టైం ఎంత అవుతుందో అనుకుంటే తెలుసా? ఎంత అవుతుందిరా టైము? 10 అవుతుందా? 9 అనుకుంటా. 9 అవుతుంది. అయినా కానీ చూడు ఎంత మంచి ఉందో. పిల్లలంతా స్కూల్కి పోతారు. 9 అయింది, స్కూల్కి వస్తలేరు ఇంకా పిల్లలు. ఈరోజు అయితే మస్తు అయింది. అది ఒక్కటే డిసప్పాయింట్, కానీ మిగతాదంతా బాగానే ఉంది. రే స్కూల్కి పోతారా మీరు? రే స్కూల్కా మీరు పోయేది? ఒక్కడు పట్టించుకుంటలేడుగా. స్కూల్ కారా? ఏడా స్కూలు? వాటి టీం హెడ్ అనుకుంటా. అందరినీ తీసుకొని పోతుంది పూరల్ని. మెకానిక్ షాప్ అక్కడే ఉంది, ఊరి పేరు చెప్తాను నేను. సో మొత్తానికైతే బండి స్టార్ట్ అయింది, వెళ్తాం. ఇక మనకి ఇంకో బ్యాటరీ చేంజ్ చేస్తున్నాడు, చేయించుకొని స్టార్ట్ అయిపోతాం. ఇదే అన్న మెకానిక్ షాప్, దారకొండ గ్రామం అంటది. ఇక్కడ చర్చ్ ఎదురుగానే ఉంటుంది ఇదే షాపు. సో మేము బ్యాటరీ చేంజ్ చేయించుకొని పోతాం. సో చేయించుకున్నాం, అయిపోయింది. 1700 ఏమో తీసుకున్నారు. ఏం పేరు అన్న మీ పేరు? థ్యాంక్ యూ అన్న, కృష్ణ అన్న. ఇక్కడ ఎదురుగానే ఉంటుంది షాపు. ఎప్పుడు వచ్చినా కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ కూడా నేను పెడతాను కింద. ఎప్పుడన్నా ఈ దారిలో ఆగిపోతే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. యస్, హాయ్. ఇప్పుడే టిఫిన్ చేసేసినాం. చాలా తక్కువలో అయిపోయింది మాకు టిఫిన్. ఇద్దరం 2 దోశలు తిన్నాం. మొత్తం కలిపితే కూడా 90 రూపీస్ కాలేదు. ఒకసారి రోడ్డు చూడొచ్చాడు ఎట్లుందో. మొత్తం జిగ్జాగ్ పాము తిరిగినట్టే తిరిగింది మొత్తం. ఇప్పుడు ఆ రోడ్లోనే పోతున్నాం. లంబసింగి క్యాన్సిల్ అయింది, లేట్ అయిపోయింది కదా. ఇంకా వ్యూ పాయింట్ కూడా ఏముండదు. అదేదో వనజాంగి వెళ్ళిపోదాం. అక్కడ తీసుకొని అరకు వెళ్ళేసి వచ్చి రేపు మార్నింగ్ సన్రైజ్కి వనజాంగి చూసుకొని రిటర్న్ అయిపోదామని ప్లాన్ అయితే ఉంది. తెలీదు, అడిపోయినాక మాకు విధి ఏం రాసి పెట్టిందో అదే తెలుస్తుంది. సో ముందే మేము డిసైడ్ కావట్లేదు దాని గురించి. రోడ్ అయితే ఘోరంగా ఉంది ఈ ఏరియాలో. అక్కడ లాస్ట్లో బాగుంటుంది, కానీ వీడికి వచ్చిన తర్వాత నుంచి రోడ్ చాలా ఘోరంగా ఉంది. చూడొచ్చు ఎట్లుందో. ఎంత చూపిస్తుంది మాకు? 3.5 hours చూపిస్తుంది. ఎట్టు కాదన్నా కానీ 4 గంటలు పడుతుంది మాకు. సో మళ్ళీ రిటర్న్ కూడా ఇదే రూట్ ఉంటుందా అని నాకు తెలీదు. ఇటేం రామనుకుంటా రిటర్న్లో నాకు తెలిసి. రోడ్డు బాగుంటే బాగుండు అంతేగాని. దేవుళ్ళ ఆ మెకానిక్ షాప్ ఉంది నాయన, లేకపోయి ఉంటే ఆగమైపోతుండే మేము ఈరోజు. మాకు ఒక పక్క అర్థం కావట్లేదు. ఒక పక్క ఫోటోలు దిగి డ్యాన్సులు చేసి మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసినాము. వ్యూ పాయింట్ కంటే ఎక్కువ ఇక్కడే మాకు ప్రైవసీ ఉంది, మంచిగా దిగొచ్చురా ఫోటోలు అని. వీడు నేను ఇంకా ఆగలే. ఇక దిగినాం స్టార్ట్ అవుతలేదు. ఆడేదాకా దొప్పుకుంటూ వచ్చినాం. అన్న స్పీడే తగ్గుతలేడుగా. చిన్నగా నువ్వు ఆడికి వచ్చిన తర్వాత ఏం అర్థం కావట్లేదు. పాపం ట్రాక్టర్ ఆడుతాను ఒక అతను వచ్చి
చూపించిండు, డైరెక్ట్ మెకానిక్ షాప్ దగ్గర దింపేసిండు. ఆ మెకానిక్ షాప్ ఆయన కూడా పాపం మంచోడు ఉన్నాడు. సరే అన్న వస్తాను అన్నాడు. సో ఆయనతో పాటు అన్నీ నేను కూడా వెళ్ళి చూపించుకొని ఇచ్చేసినాం. ఆయన ఎక్స్ట్రా కూడా ఏం అడగలేదు, ఎంఆర్పి ఎంత ఉందో అంతే తీసుకుని పాపం. మేమే ఇంకా ఎక్స్ట్రా ఇచ్చినాము, ఇంకో నలుగురికి హెల్ప్ చేస్తాడు కదా ఎట్లాంటివి ఉంటే అని చెప్పి. మేము ఆగొద్దు అనుకుంటున్నాం. లొకేషన్ చూసి ఆగాల్సి వస్తుంది. చూడు ఎట్లుంది లొకేషన్. అబ్బా దీనికి ఎండి ఫిల్టర్ పెడితే బాగుంటుండేరా. పెడదాం ఒక ఎండి ఫిల్టరు. టర్నింగ్ పైకి వెళ్ళి పెడదాం. ఆడ ND 8 పెడదాం. సైడ్కి ఆగడం బెస్ట్. వర్షం పడితే ఘోరంగా ఉంటుందా వీళ్ళకి. వర్షం పడితే చూడు సైడ్కి వెళ్ళి, రోడ్డు సైడ్కి వెళ్ళి మొత్తం గ్యాప్స్ ఎట్లున్నాయో. హారన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నైట్ టైం అంటే లైటింగ్తో కమ్యూనికేషన్ అయిపోతుంది, బట్ ఇక్కడ డే టైంలో అట్లుండదు. డే టైంలో మొత్తం వేరే. నిన్నతో ఒక వాటర్ ఫాల్ కవర్ చేసుకున్నాం. ఈరోజు పొద్దుగాల ఫోటోషూట్కి లొకేషన్ మంచిగా ఉంది. చాలు ఇంకా ఆ సన్ రైజ్ కోసమే పోయేది, మెయిన్ వచ్చింది మేము. అది కథ. సన్ రైజ్ ఎట్లా పడుతుందేమో తెలియదు, కానీ దాంట్లో మంచిగా అనిపిస్తుందని అనుకుంటున్నా. చవి చూస్తుంటే లైఫ్లో ఒక్కసారి వస్తామేమో, మళ్ళీ ఎప్పుడు వస్తామో పక్కా. నేను ఇంకోసారి ఏదైనా బైక్ కొనుక్కుంటే మాత్రం పక్కా వస్తాయి ఏరియాస్ అన్నీ. ఒక్కసారి అలవాటు అయిపోయింది కదా. నెక్స్ట్ టైం కూడా అమ్మవారి టెంపుల్ ఉన్నట్టుంది ఇక్కడ. జై బజరంగ్ బలి. పైననా వాటర్ ఫాల్స్. అయ్యి అమ్మ వేరే ఉందిగా వాటర్ ఫాల్స్. ఇదే చూపించిందిరా నాకు ఇందాక. పైనుంచి వాటర్ ఫాల్స్ ఒకటి వస్తుంది, కనిపిస్తుందని అనుకుంటున్నా. అటు సైడ్ వెళ్తామో లేదురా. మనోడు గుడ్డలు పట్టుకొని పోతుండే, ఎవరిని కొట్టేస్తాడు అదంతా. చూడొచ్చు ఎట్లుంది అసలు. మొత్తం ఆరెంజ్ సైడ్కి వెళ్ళి మొత్తం గడ్డి. అడుగుదామా? అది దిగురా, అది కొంచెం మట్టి ఉంది. ఫొటోస్ దిగి వచ్చాక పెట్టాడు. బ్యాగ్ పట్టుకోరా, వస్తా బండి తీసుకొస్తా. అడుగు లోపల ఏముంటుందని. వెళ్ళిపోయి ఫోటోస్ దిగడానికి అరకు దిగున్నామని అనుకుంటున్నాం. అవునన్నా, అన్న ఫొటోస్ దిగొచ్చా ఇక్కడ? దారా ఇక్కడ దిగుదాం దా. ఏరియా బాగుందని చెప్పేసి ఇక్కడ ఆపినాము ఫొటోస్కి. అరకులో కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది, బట్ టైం ఉంటుందో ఉండదో ఉన్నప్పుడు ఇక్కడ దిగితే బెటర్ కదా అని మేము అనుకుంటున్నాము. కోసం వచ్చిన పాప ఫ్లవర్స్ తీసుకొని వచ్చింది. చూపి ఒకసారి దగ్గర తీసుకురా. ఏం పేరు నీ పేరు? సిరీసా. థ్యాంక్ యూ. నాకేనా కృష్ణ? థ్యాంక్ యూ. ఎంత బాగున్నాయి చూడు ఫ్లవర్స్. ఇదిగో థ్యాంక్ యూ. చూడొచ్చు ఆఫ్ రోడింగ్ మొత్తం ఆఫ్ రోడింగే మాది ఈరోజు. రోడింగ్ అన్న ఇండికేటర్ వేస్తాను మీకోసమే. ఇదంతా అట్లనే ఉంది చూడు, ముందర ఎట్లనే వెళ్ళారు. అరే వాటర్ ఫాల్స్ బాగానే ఉన్నారా. మల్లెలు తిరుగుతాం ఉన్నట్టుందిరా, ఇది మల్లెలు తిరుగుతాం ఉన్నట్టుంది. అది బాగా వస్తున్నారా వాటర్. పోదామా కిందికి?
దిగిపోమా మరి ఈడన్నారా చిన్న వాటర్ క్రాస్ చేస్తున్నాం చూడొచ్చు. ఇటు సైడ్కి ఒక సైడ్కి ఆగినాం. ఇటు సైడు వాటర్ చూడొచ్చు ఇంత మస్తు ఉన్నాయో. చిన్న జలపాతలా ఉన్నాయి. ఒకసారి అండర్ వాటర్ టెస్ట్ చేసి చూద్దాం నేను ఒకసారి. ఒకసారి చుట్టూ మొత్తం పొలాలు ఉన్నాయి, ఊర్లు ఉన్నట్టున్నాయి, రోడ్డు మాత్రం లేదు. మామూలు ఆఫ్ రోడింగ్ కాదు, మొత్తం రోడ్ అంతా ఇట్లనే ఉన్నట్టుంది. ఏదో ఉంది రాయన రోడ్డు. ఇలాంటివన్నీ కార్లలో కంటే బైక్ల మీద పోతేనే ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. కార్లో ఏమో ఎంతసేపు అద్దాలు ఎత్తుకొని కూర్చోవడం తప్ప ఏముండదు. కార్లో కూర్చుంటే టీవీలో సినిమా చూసినట్టు ఉంటుంది. అదే బైక్ వేసుకొని పోతే ఆ సినిమాలో నువ్వే యాక్ట్ చేసినట్టు ఉంటుంది. అడిరా లేకపోతే శుభ్రపు చేసిరా తెలియదు. అంత పోలీసులు ఉన్నారు. ఎందుకున్నారో వెళ్ళలేదు అనుకుంటా. అన్న పాడేరుకి రోడ్ ఇది బాగుంటుందా అది బాగుంటుందా? పాడేరుకా అంటే ఇది షార్ట్ కొట్లు వస్తుంది, అంటే లోకల్ ఏరియా. ఇది తిరిగి వెళ్తారా? ఇది అయితే హైవే కింద వస్తుంది. మంచిగా ఉంటుందా రోడ్డు? ఇది ప్రాబ్లం లేదు, రోడ్ అయితే హైవే ఇదే. థ్యాంక్ యూ అన్న. చక్కగా పోమంటారు అన్నలు. ఆ రోడ్ అంతా బాగోదు, ఇది హైవే అంటారు. మళ్ళీ అన్ని గుంతలు ఉంటుంది. 57 కిలోమీటర్స్ చూపిస్తుందిరా మళ్ళా. 57 కిలోమీటర్స్ చూపిస్తుంది. రోడ్డు చూడు ఎట్లుందో. ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి పాడేరుకి. పాడేరు నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంది అక్కడికి, మన వంజంగికి. సో పాడేరుకి వెళ్ళి ఒకసారి అక్కడ తినేసి పెట్రోల్ ఏమైనా ఉంటే కొట్టించుకొని స్టార్ట్ అయిపోతాం మన సైడు. ఇంత దారుణంగా ఉందంటే రోడ్డు, ఒక 10 కిలోమీటర్ల దాకా మొత్తం మట్టి కంకర. అంటే రోడ్డు వేస్తున్నారు ఇప్పుడు. 10 కిలోమీటర్లు అంటే అర్థం చేసుకో. 10 కిలోమీటర్స్ ఒక గంట పట్టింది. అంత గలీజ్ ఉంది రోడ్డు. జీతంలో నడపాలి అట్లాంటి రోడ్డు మీద. వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకా 1 కిలోమీటర్ ఉంది పాడేరుకి. సో పోయి రూమ్ చూసుకోవాలి ఫస్ట్, చూసుకొని ఫ్రెష్ అప్ అయి తినాలి. మేమైతే ఈ హైవే స్టే ట్రైల్స్ అని ఉంది ఇక్కడ టెంట్స్ తీసుకున్నాం. ఎంత అంటే 1000 రూపీస్కి ఇచ్చేసిండంట బ్రో. మంచోడే పాపం, మంచిగా ఉంది, నీట్గా ఉంది. చాలా ఇష్టం మేము టెంట్స్ ఇంకా, బట్ అన్నీ అంత మంచిగా లేవు, నీట్గా లేవు, అండ్ సేఫ్ కూడా లేవు అనిపించింది. ఇది కొంచెం రిసార్ట్ మంచిగా ఉంది ఇది. సో
అట్లా అనేసి ఇది చూసుకున్నాక ఈ నుంచి మాకు 3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట పైకి స్టే. సో పైకి స్టే కాదు, అది మన హిల్స్. ఆ నుంచి 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలన్నమాట. సో అందుకనేసి ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాం మేము. సో లోపల టెంట్ దగ్గర అవన్నీ చూపిస్తాను నేను మీకు ఎట్లుందనేది. ఓకే, సో రిసెప్షన్ నుంచి మాట్లాడి బండ్లు ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇక్కడ డీజే సెట్టింగ్స్ ఉంటాయి, మాట్లాడదాం ఆ బ్రోతో. ఏంటిదన్నా? సరే సరే, ఆల్రెడీ ఆన్లైనే ఉంది. ఓకే, సో మా టెంట్ వచ్చేసి అక్కడ ఇవన్నీ చూడొచ్చు. ఫుడ్ కూడా ఈయన ఉంటుంది పైన. సో మేము వచ్చేసి ఇక్కడ లాస్ట్లో తీసుకున్నాం, కొంచెం ప్రైవసీ ఉంటుంది. అంటే లైక్ అందరు ఉంటారు కదా ఇటు సైడు. సో మేము ముందే ఎంటర్ అవ్వట్లేము, కాళ్ళతో నిధులు కలవడానికి రాదు. సో వీడికి వచ్చినాం. ఛార్జింగ్ పాయింట్ కూడా పక్కనే ఉంది మాకు, లైట్ కూడా మంచిగా ఉంది. కిరణ్ గారు ఈడనే కూర్చోండు, మంటగాడు ఆల్రెడీ వంట వేసాను. అరే లోపల పోతుందిరా పొగ మొత్తం, చూడొచ్చు. లోపల ఇట్లుంది, కొంచెం మెస్సీ ఉంది, ఏం కాదు. జాకెట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసినాం. టెంట్ అయితే మస్తు ఉంది, 1000 రూపీస్కి వర్త్. క్వాలిటీ బాగుంది టెంట్కి. ఇంకొక పెద్ద ఫైర్ క్యాంప్ ఒకటి చూపిస్తాం మీకు, అక్కడ వేసుకోవచ్చు అనమాట. ఎంతమంది ఉన్నా కానీ వేసుకోవచ్చు ఇక్కడ. ఎక్కడ కిందికి ఇంకా అందరు పాటలు డీజేలు పెట్టిరు. ఇక్కడ సీట్ అవుట్ చేసుకొని మంచిగా వేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది అన్నమాట మొత్తానికి. ఇంకేదైనా ఉంటే పొద్దున్న 3 o'clock లేచి పోవడం. మీకు ఒక ఫ్రెండ్ చూపిస్తాను నేను. ఒక డాగ్ ఉంటుంది, వాడు అన్నీ పట్టుకొని వస్తాడు వీడికి. మెత్త పట్టుకొని వాడు పోతుంది చూడాడు. చూడొచ్చు, అది తిరుగుతుంది అటు ఇటు. దా చూడొచ్చు, ఇది అన్నీ పట్టుకొని ఉరుకుతూనే ఉంటుంది. ఇదే ఓనర్ అంటే ఇక్కడ. సో అది కథ. సో సీ యూ ఇన్ ద మార్నింగ్ బ్రో. ఇప్పుడైతే ఇక నార్మలే, పండుకోవడమే ఇక ఫైర్ క్యాంప్ తర్వాత. సరేనా, సీ యూ టుమారో.